గత కొన్ని రోజులుగా ఇల్లీగల్ గా పుత్లిభౌలి చౌరస్తాలో వెహికల్స్ పార్క్ చేయడం, అక్కడ మూత్ర విసర్జన చేస్తుండడం వల్ల స్థానికులు గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు ఎం ఆనంద్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆనంద్ కుమార్ గౌడ్ నిన్న మధ్యాహ్నం ఏఎంహెచ్ డాక్టర్ వెంకటరమణ గారిని, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ కళా మేడం గారిని వెంటబెట్టుకుని ఇన్స్పెక్షన్ చేశారు. అక్కడ వెహికల్స్ పెట్టకుండా చూడాలని ట్రాఫిక్ సిఐ గారికి గతంలో మెమోరాండం ఇచ్చినట్లు ఆనంద్ కుమార్ గౌడ్ తెలిపారు. అయినప్పటికీ అక్కడ వెహికల్స్ పార్క్ చేస్తున్నారని 2-3 రోజులు చూసి స్థానికులను తీసుకెళ్లి ట్రాఫిక్ డీసీపీను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. రోడ్డుపై మూత్ర విసర్జన చేయడం వద్ద అక్కడ స్థానికులు పడుతున్న ఇబ్బందులను అధికారులు చూసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అక్కడ ఏదైనా టెంపరవరీ వాల్ను ఏర్పాటు చేసేలా చూస్తామని అధికారులు తెలిపారు. అలాగే అక్కడ ఏదైనా వెహికల్స్ నిలిపితే వారికి చలానాలు వేసి అక్కడ నుండి తొలగించాలని సిఐ రాంబాబు గారిని కోరారు. తాను మెమోరాండం ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదు అన్నారు. ఎంత పనిలో ఉన్నా కూడా డాక్టర్ వెంకటరమణ గారు, కళాగారు ఇక్కడికి వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం పట్ల ఆనంద్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే వచ్చే నెల 4వ తేదీన గురుద్వార్లో పూజలు ఉంటాయని, అప్పటి వరకు ఇక్కడ శుభ్రం చేయించాలని కోరారు. చేయిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వై కృష్ణన్న గారు, భజన్ సింగ్, మహేష్ గౌడ్, నరేష్ గౌడ్, ఢల్లు సింగ్, టిల్లు సింగ్, ఉపేంద్ర సింగ్, జై, నగేష్, గిరీష్, రాము తదితరులు పాల్గొన్నారు.